దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు అన్నింటిపై జయము ఉంది, మీకు జయము ఉన్నది అంటూ ఉన్నాడు. అంటే మీకు అపజయము రాదు, లేదు అంటూ ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హగ్గై మొదటి గ్రంథము 13వ వచనములో, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యలు, శోధనలు, వేదనలో ఉండి మీరు బాధపడుతున్నారు, దిగులు పడుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అన్నిటిపైన కూడా ఆయన మీకు జయమును కలగజేస్తాడట. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట జెకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో, యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటూ ఉన్నాడు, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి, నేను మిమ్మును రక్షించును అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంత చక్కగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటల యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే మీకు అన్నిటిపైన జయము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే నేను మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమంట. నీతి, యథార్థత, న్యాయము మీలో ఉన్నట్లయితే మీకు దేవుడు ఖచ్చితంగా న్యాయమైన తీర్పు తీరుస్తాడు. మీకు జయము కలుగుతూ ఉంది. వాక్యం సెలవిచ్చినట్టుగా నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు, ఏ అన్యాయము చేయనప్పుడు, ఏ మోసము చేయనప్పుడు, నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చినా నీవు ధైర్యముగా ఉంటావు. నీ ఉన్నటువంటి నీతిని బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యముగా ఉంటావో, దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించి నీకు ఆయన జయమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో ఎంత చక్కగా ఉందంటే, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల, రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదికి వచ్చెను. దేవుని బిడ్డలారా, మీ తరపున దేవుడు యుద్ధం చేస్తున్నాడు, మీకు జయమునిస్తున్నాడు, మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు క్షేమమునిస్తున్నాడు. అది విన్న మీ శత్రువులకి భయము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మీ పక్షమున దేవుడు ఆ యుద్ధము చేసి మీకు అన్నిటిపైన జయము కలగజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు మీ చుట్టూనున్న వారందరినీ కూడా, దేవుని బిడ్డలారా, మీకు మిత్రులుగా చేయబోతూ ఉన్నాడు. మీ యొద్దకు సహాయమును కొరకై వారు వచ్చులాగున ఆ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఆయన ఉంచుతా పోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజ్యం చేస్తున్నటువంటి ఆ యొక్క దినాలలో ఆయన చుట్టూ ఉన్నటువంటి శత్రువులని దేవుడు నాశనం చేసి ఉన్నాడు. యెహోషాపాతుకి జయమునిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా యెహోషాపాతు నిమ్మలముగా ఉండేటటువంటి స్థితిని ఇచ్చి ఉన్నాడు. అదే నిమ్మలమైనటువంటి స్థితిని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీవు బ్రతుకు దినములన్నింటను నీకు అపాయము కలుగకుండును. ఎంత చక్కని మాట అండి. నీకు, నీ కుటుంబానికి అపాయము కలగదు. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. ఆయన మీకు జయమును అనుగ్రహించి మీకు నెమ్మదిని, విజయమును నిండారుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.